హలో ఎవ్రీవన్, ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు చూసుకుంటే నిన్న మార్కెట్ బాగా పెరిగింది కదా. సో దాని ఇంపాక్ట్ అనమాట పోర్ట్ఫోలియో కూడా 1% పెరిగింది. అండ్ ఇక్కడ సర్ప్రైజ్ ఏంటి అంటే నిన్న మనం స్మాల్ క్యాప్ చూసుకుంటే ఫ్లాట్గా ఉంది. ఇండెక్స్లో పెద్ద చేంజ్ లేదు, బట్ ఇక్కడ చూసుకుంటే పోర్ట్ఫోలియో వైజ్గా నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్కో స్మాల్ క్యాప్ ఫండ్ మాత్రం 0.83% పెరిగింది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇండెక్స్ అనమాట. సో అది కొంచెం సర్ప్రైజ్ అయ్యింది. మిగతా అన్ని చూసుకుంటే నార్మల్గా అరౌండ్ 1% ఉన్నాయి అనమాట, హియర్ అండ్ దేర్. అది అండ్ ఇవి ఎక్స్ఐఆర్ఆర్ వాల్యూస్. సో ఈ ఎక్స్ఐఆర్ఆర్స్ అయితే డ్రాస్టిక్గా అప్ అండ్ డౌన్ అయిపోతున్నాయి. సో మేబీ పోర్ట్ఫోలియో స్ట్రాంగ్ అయిన తర్వాత, అమౌంట్ ఎక్కువైన తర్వాత స్టాటిక్ ఉంటాయేమో చూద్దాం. లైక్ స్టాటిక్ ఇన్ ద సెన్స్ లైక్ కొంచెం మూమెంట్ ఉండడం అన్నమాట. ఇప్పుడు బాగా వాలటైల్గా ఉన్నాయి. అండ్ నిన్నటి ప్రాఫిట్తో ఈరోజు మన టోటల్ రిటర్న్స్ మళ్ళీ గ్రీన్లోకి వచ్చింది. ఇది లాస్ట్ 1 ఇయర్గా ఇదే అవుతుంది అనమాట. కొంచెం గ్రీన్లోకి వస్తుంది, మళ్ళీ రెడ్లోకి వెళ్ళిపోద్ది, గ్రీన్లోకి వస్తుంది, రెడ్లోకి వెళ్ళిపోద్ది. 1 ఇయర్ మొత్తం ఇలాగే అయ్యింది. సో రిటర్న్స్ ఆర్ ఫ్లాట్, బట్ హోపింగ్ ఫ్యూచర్లో కొంచెం పాజిటివ్ రిటర్న్స్ అట్లా వస్తాయని చెప్పేసి హోప్తో అనమాట అట్లనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నాను అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బై బై.